ఓ 10 కింద ఔటర్ రింగ్ రోడ్డు మీద ఓ కారు రువ్వడిగా పోయి లారీని గుద్దితే స్పాట్లనే 5 మంది కాలం చేసిండ్రుల్లా. తెల్లారగట్లల్లా రోడ్డు పక్క కాపున్న లారీని చూడక టక్కరైంది. మొన్న యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కాడ సుత కార్ టక్కరైతే 2 డిఎస్పీలు కాలం చేసిండ్రు. లారీలు కార్లు బైక్ యాక్సిడెంట్లై కాలం చేసిండ్రని దవాఖాన్ల షరీకైండ్రని దినాం చూస్తూనే ఉన్నాం. అయితే ఎముడు ఏడికెళ్ళి రాడబ్బా, స్టీరింగ్ వట్టినోళ్లే కావచ్చు. అంటే రాకెట్ స్పీడ్ తోటి ఉరకాలని తొక్కుడు దొక్కి దేనికో ఒకదానికి దాకిస్తాన్రు. గాశారం మంచిగా లేకుంటే ఫోర్ట్ వర్క్ దండ, భూమిలో నూకు బాకుంటే దవకండ్ల బెడ్డు. ఈ టక్కర్లు చేయవట్కే తెలంగాణలో దినం 20 మంది పానాలు పోతంటే అండ్లా 16 మంది రువ్వడిగా పోయినోళ్లేనట. మరి దేశంలా నేరాలు ఘోరాలు రికార్డ్ చేసే ఎన్సీఆర్బి సంఘమే చెప్పింది గీ లెక్క. 3 ఏండ్ల కిందట 21,000 టక్కర్లు అయితే దాంట్లో 18,000 గీ బాపతే. 7,500 మంది జీవిడిస్తే 6,500కు ఓవర్ స్పీడే కారణమట. కావచ్చు కూడా, రోడ్ల మీద చూస్తలేం. మా తాత జాగిరన్నట్టే రయ్య ఉరకబట్టిరి. ఏమన్నా కాళ్ళు నొచ్చేదుందా, చేయి గుంజేదుందా? తొక్కుడు గుంజుడు. ఈ స్పీడ్ గా పోతంటే మస్తు సంబరం అనిపిస్తది. కానీ గట్లనే దేనికన్నా తాకితే నువ్వులు అయితాయి. ఎవరన్నా నిమ్మలంగా పోతే హే వీనికి కారే నడపరాదురా అనుకునే జమానం మోపైందబ్బా. ఈ లెక్కన బిర్రుగా దాగి నడిపేటోళ్ళ కంటే రాంగ్ రూట్ లో దంచుకుపోయేటోళ్ళ కంటే గిసొంటోళ్ళతోటికిన డేంజరే ఉన్నట్టు. మళ్ళా గీ ఉత్తమ డ్రైవర్లకు హెల్మెట్ పెట్టుకోమంటే షీదరా, సీటు బెల్ట్ చుట్టుకోమంటే నాదాన్. ఎందుకురా నాయనా, ఆగమాగం పోయి పానాల మీదకి తెచ్చుకుంటారు. జర నిమ్మలంగా పోన్రి. వెనకకెళ్ళి ఎవ్వలేం గెదుముతలేరు గాని. రేపు రోగాలు నొప్పులతోటి కంటే గీ టక్కర్లతోటే ఎక్కువ మంది పోయేటట్టుర్రు.